జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు సింహం సింగిల్గా వస్తుందని పెద్ద పెద్ద డైలాగులే పేల్చారు. అయితే ఇప్పుడు ఈ సింహం తిరుపతికి ఎందుకు సింగిల్గా రాలేకపోయింది? తిరుపతికి వస్తానని చెప్పి కరెక్ట్గా రావాల్సిన సమయానికి ఒక గంట ముందు సమయంలో తిరుపతికి రాలేకపోతున్నాను, మా కార్యకర్తలందరికీ నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. ఏ కార్యకర్తలకు నోటీస్ ఇచ్చారు కానీ మీకు ఎవరైనా నోటీస్ ఇచ్చారా తిరుమలకు రావద్దని? ఇంత భయంతో రాజకీయం ఎలా చేస్తాడో జగన్మోహన్ రెడ్డి గారు నాకైతే అర్థం కాలేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే కనుక అక్కడికి వెళ్ళి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి కనుక నిరూపించుకుని ఉంటే ఈరోజు ఇంకోలా ఉండేది రాజకీయం ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోవడం ఆయన రాజకీయ భవిష్యత్తు ఎటనేది ప్రజలు ఆలోచిస్తారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి డిక్లరేషన్ పైన సంతకం చేయకుండానో వెనుదిరిగినా ఆ రాజకీయం వేరేలా ఉండేది. ఆయన ఇంకా నమ్మేవారు. ఇంత పిరికితనంతో జగన్మోహన్ రెడ్డి ఉంటారనుకునేవారు కాదు. థ్యాంక్ యూ.